షో. శ్రావ్య ఫిల్మ్స్ బ్యానర్ పై పి సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో సాయి అనిల్, గాయత్రి రవి నటీనటులుగా వస్తున్న చిత్రం వెయిటింగ్ ఫర్ యూ. ప్రవీణ్ ఇమ్మడి సంగీత సారథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రం యొక్క ఆడియో ఆవిష్కరణ హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ లో ఘనంగా జరిగింది. ఇప్పుడు ఆ విశేషాలు మీకోసం. వెయిటింగ్ ఫర్ యూ అనే సినిమా ఆడియో రిలీజ్ ఇది టోటల్గా ఈరోజు ఈ ప్లాట్ఫామ్ ఇట్స్ ఓన్లీ ఫర్ ద మ్యూజిక్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండి. వీ హ్యావ్ నాట్ ఇన్వైటెడ్ ఎనీ ఆర్టిస్ట్ ఫర్ ద సోల్ రీజన్ వీ వాంట్ ద మ్యూజిక్ ఆఫ్ దిస్ ఫిల్మ్ టు బి హైలైటెడ్. ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు ఐ రిక్వెస్ట్ ద ప్రోమో, ద ఓన్లీ ప్రోమో వీఆర్ ప్లానింగ్ టు ఫిల్మ్ అండి, వెయిటింగ్ ఫర్ యూ ఫిల్మ్కి. ఆ సాంగ్తో దాన్ని కలిపి ఒక డిజిటల్ ఆర్ట్ ప్రమోషన్ మేము చేయడం జరిగింది. ఐ రిక్వెస్ట్ మై ఫ్రెండ్ అండ్ ఆర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అలాగే ఆర్క్ బిల్డర్స్ సిఇఓ మిస్టర్ రామిరెడ్డి గారు టు లాంచ్. నా పేరు గాయత్రి అండ్ మై ఫస్ట్ బ్రేక్ వచ్చేసి గోదావరి మూవీ. నేను ప్రతిసారి అనుకుంటా ఆ మూవీ తర్వాత చాలా ఆడియో రిలీజెస్కు నేను పాడడం జరిగింది. నా థ్యాంక్స్ వచ్చేసి డైరెక్ట్గా నా సక్సెస్కి కారణమైన నా మ్యూజిక్ డైరెక్టర్స్కి నాకు డైరెక్ట్గా థ్యాంక్స్ చెప్పే అవకాశం రాలేదు, ఈరోజు వచ్చింది. సో మీ అందరి సమక్షంలో కె రాధాకృష్ణన్ గారికి చాలా చాలా థ్యాంక్స్. నాకు అంత మంచి పాట ఇచ్చి నాకు లైఫ్ ఇచ్చారు. గాయత్రి అంటే రామచక్కని సీతకి అన్నట్లుగా అయిపోయింది. అండ్ ఐ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ. అండ్ సునీల్ కుమార్ రెడ్డి గారు కూడా వెరీ సెన్సిబుల్ డైరెక్టర్, చాలా థ్యాంక్స్. నాకు ఈ సాంగ్ పాడే అవకాశం ఇచ్చారు. చాలా సెన్సిబుల్ సాంగ్, చాలా డీప్ మీనింగ్ ఉన్న సాంగ్, ఒక్కసారి ఆలోచిస్తే అర్థమవుతుంది. థ్యాంక్ యూ ఎంటైర్ టీమ్. అండ్ ప్రవీణ్ గారు, ఐ విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. ఈ బ్యానర్లో నా థర్డ్ ఫిల్మ్ గంగాపుత్రులు, ఒక రొమాంటిక్ క్రైమ్ కథ తర్వాత నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి సునీల్ కుమార్ రెడ్డి గారికి, రవి గారికి, బసిరెడ్డి గారికి, టీమ్ మెంబర్స్ అందరికీ నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈ ఆల్బమ్ బాగా రావడానికి నాతో సహకరించినటువంటి లిరిక్ రైటర్స్ శ్రేష్ఠ, కాసల శ్యాము, అలాగే సాధన, సింగర్స్ అందరికీ ఈ యొక్క ఆడియోను అలాగే సినిమాను మీరు అందరూ తప్పకుండా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాను. ఈరోజు వెయిటింగ్ ఫర్ యూ పోస్టర్ డిజైన్ చూస్తేనే ఇట్స్ గోయింగ్ టు బి అనదర్ వెరీ డిఫరెంట్ ఒక కాన్సెప్ట్ అనేది అర్థమవుతుంది. యంగర్ జనరేషన్కు ఉద్దేశించే ఈ సినిమా కూడా అనిపిస్తుంది. బట్ ఒక డిఫరెంట్ ఆస్పెక్ట్లో కూడా కనపడుతుంది సినిమా. డెఫినెట్గా ఇది చాలా బాగా వచ్చింది నా నమ్మకం. ఎందుకంటే సునీల్ గారి యొక్క కెరియర్ గ్రాఫిక్ అండ్ సునీల్ గారి యొక్క కేపబిలిటీస్ మనకు తెలిసిందే. ఈజ్ అ నంది అవార్డ్ విన్నర్ అండ్ ఆల్సో ఒక డిఫరెంట్ ప్యాటర్న్లో సినిమాలు ఆలోచించగలిగే ఒక దర్శకుడు. అండ్ ఐఎమ్ షూర్ ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అవుతుందని కోరుకున్నాను. అండ్ ఐ విష్ ద టీమ్ ద వెరీ బెస్ట్. తన సార్ ఫస్ట్ మూవీ నుంచి నేను ఫాలో అవుతున్నాను. నేను లాస్ట్ టైం కలిసినప్పుడు అదే చెప్పాను, యు ఆర్ లైక్ ఏ లోడెడ్ గన్. ఆయన దగ్గర విపరీతమైన సబ్జెక్టులు ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ చాలా ఎగ్జైటింగ్గా చెప్తూ ఉంటారు నాకు. సో దాంట్లో నుంచి వచ్చిన తూటాలలో రొమాంటిక్ క్రైమ్ కథ ఒకటిసారి కరెక్ట్గా తాకింది. ఐఎమ్ షూర్ ఇప్పటి నుంచి మీ ప్రతి సినిమా కూడా ఒక తూటాలాగానే తాకుతుందని నేను చెప్పాను ఆయనకి. సో షూర్గా వెయిటింగ్ ఫర్ యూ తప్పక హిట్ అవుతుంది. మళ్ళీ ఒక సెన్సేషన్ సృష్టిస్తారని అనుకుంటున్నాను. మై హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ టు ఎంటైర్ టీమ్.
విషయానికి వస్తే వెయిటింగ్ ఫర్ యూ లాస్ట్ ఇయర్ నుంచి నేను సర్ప్రైజింగ్గా పోస్టర్ డిజైన్స్ చూస్తున్నాను సునీల్ కుమార్ రెడ్డి గారిది. అంటే ఒక డిఫరెంట్ కమర్షియల్ ఆస్పెక్ట్స్లో విజువల్గా చూడడం జరుగుతూ ఉంది. ప్రవీణ్, యు ఆర్ ద హీరో ఫర్ ద డే. అండ్ ఇది మా మూడో కలయిక, ముచ్చటగా మూడో సినిమా తీసుకుంటున్నాము ఆయనతో. పోతే అతనితో ఎక్సలెంట్ సింగర్స్ అక్కడ ఉన్నారు. దే ఆర్ హిజ్ టీమ్ అండ్ అవర్ టీమ్. విఘ్నేష్ కార్తిక్ సినిమా బ్యానర్ పై గంగపట్నం శ్రీధర్ దర్శకత్వంలో నువ్విలా ఫేమ్ అజయ్ జియా జంటగా నటిస్తున్న చిత్రం ఎంతందంగా ఉన్నావే. తమ్మిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రం ఈ నెలాఖరున విడుదలవుతున్న సందర్భంగా చిత్ర యూనిట్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ విశేషాలు ఇప్పుడు మీకోసం. ఎంత అందంగా ఉన్నావే ఈ మంత్ లాస్ట్ ఫ్రైడేలో రిలీజ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సినిమా చాలా బాగా వచ్చింది. మీ అందరూ ఆదరిస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నడి నిద్రలో ఒళ్ళు తెలియని పొద్దులో ఎప్పుడో వెళ్ళిపోయెనో జరిగింది ఏదో కొంచెమైన జ్ఞాపకం లేదే. నాది మొదటి సినిమా డైరెక్షన్. ఇది ఎంత అందంగా ఉన్నావే. ప్రేమ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనెక్ట్ అవుతూ ఉంటుంది. ఈ మూవీలో హీరో హీరోయిన్కి ఒక టైంలో కనెక్ట్ అవుతుంది. అది ఎలా అనేది చాలా ఆసక్తికరంగా కొత్త పాయింట్తో తెరకెక్కించాము. మూవీ అంతా అయిపోయింది. సెన్సార్ వాళ్ళు కూడా చూసి హ్యాపీ అయ్యి యూబైఏ సర్టిఫికేట్ ఇచ్చారు. ఇది ఈ మంత్ ఎండింగ్కి రిలీజ్ చేద్దాం అనుకొని ప్లాన్ చేశాము. ఫస్ట్ నేను మంగళ అనే సినిమా చేశాను. తర్వాత ఇది నా సెకండ్ ఫిల్ము. సినిమా చాలా బాగా వచ్చింది. సాంగ్స్ వచ్చేసి అన్నిట్లో టాప్ 10లో ఉన్నాయి. సినిమా ఈ నెలాఖరికి ప్లాన్ చేస్తున్నాము. బిజినెస్ పరంగా అంతా చాలా హ్యాపీగా ఉంది. నాకు ఫ్యాన్సీ ఆఫర్లు కూడా వస్తున్నాయి. ఇవన్నీ చూసుకొని నెలాఖరికి రిలీజ్ చేద్దాం అనుకుంటున్నాను అండి. అసలు అమ్మాయి అంటే మనం చూస్తున్నప్పుడు అబ్బబ్బబ్బ నడు అలా కర్వ్ తిరుగుతుంది, చూడంగానే ముద్దు పెట్టుకోవాలనిపించారు. ముద్దు పెట్టుకోవడానికి వచ్చావా? వీడు ముద్దుల్లో కమల్ హాసన్ మించిపోయేలా ఉన్నాడు. లవ్ లెటర్ ఒక ఫీల్. ఎన్ని కాల్స్ మాట్లాడినా, ఎన్ని ఎస్ఎంఎస్లు చేసుకున్నా అవన్నీ లవ్ లెటర్ ముందు చాలా తక్కువేనే. ఇదండి ఇవాళ టీ2 నైట్. చూసి బాగా ఎంజాయ్ చేశారు కదా. తిరిగి రేపటి టీ2 నైట్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సైనింగ్ ఆఫ్.